ఇక్కడ విషయం ఏంటంటే పాపం నేను స్టేషన్ గన్పూర్ నుంచి ఒక ఆయన ఫోన్ చేసిండే నాకు. స్టేషన్ గన్పూర్ నుంచి ఒక ఆయన ఫోన్ చేసిండు. ఆయన ఇల్లు ఎట్లున్నదంటే పురాదిగా ఎట్లా అంటే ఇల్లు మంచిగా లేక పురాదిగా రేకుల షెడ్ వేసుకున్నా అంటే ఏది గుడి ఇప్పుడు మీకు చూపెడుతుంది, మీకు చూపెడితే అర్థమవుతుంది. మీకు ఇగో ఆయనతో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఇగో ఆయన ఇల్లు ఇది, రైట్, ఆయన ఇల్లు ఇది. ఇగో క్లియర్ కనబడుతుందా? క్లియర్ కనబడుతూ చూడరు ఒకసారి. ఆయన ఇల్లు ఇది. ఈయన ఇందిరమ్మ ఇల్లుకు పాపం దళితుడు. ఈయన పూర్తి వివరాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తే అవసరం ఉంటే మాట్లాడతా కానీ ఒకసారి. ఈయన ఇల్లు ఇది. ఇగో పైన రేకుల ఇది ఏంది ఊర్వకుండా కవర్ వేసుకున్నాడు. ఈయన కవర్ వేసుకున్నాడు. ఇది ఇగో ఇల్లు. ఈ పరిస్థితి ఇట్లుంది. ఇందిరమ్మ ఇల్లుకు అప్లికేషన్ పెట్టుకున్నాడు, మరి రాలే. ఒక లిస్ట్ పోయింది, రెండో లిస్ట్ కూడా వచ్చిందట. మరి ఇందిరమ్మ ఇల్లు రాలేదట. మరి అసలు విషయం ఏం జరిగింది, లోపం ఎక్కడ ఉంది, ఎందుకు జరిగింది అట్లా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యాదగిరి ఆయన పేరు, యాదగిరి యాదగిరిగా. ఆయన పూర్తి డీటెయిల్స్ నిన్న పంపమంటే నాకు పంపిండు. ఇయో మునిగాల యాదగిరి, వైఫ్ ఆఫ్ సరిత, ఎస్సీ మాదిగ, పమ్నూర్, స్టేషన్ గన్పూర్ మండల్, జనగాం డిస్టిక్. ఒకసారి మాట్లాడదాం అట్లా. అంటే అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వం అంటే కింద అధికారుల సెలక్షన్ ఉంటుంది. ఫస్ట్ మొదట కార్యదర్శి ఉంటాడు. హలో అన్నా, నమస్తే. నమస్తే అన్న. ఇది మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. నిన్న నాకు పిక్చర్ పంపించినావు కదా. అదే చూస్తున్నా. ఇప్పుడు ఇల్లు మీదే కదా ఇది? సరిత మీదే కదా. మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 2 విడతలు అయిపోయినా కానీ మీకు ఇల్లు రాలే? రాలే సార్. ఫస్ట్ ఏమో 2 సార్లు అది గ్రామ పంచాయతీలో అతికితే వచ్చింది. లిస్ట్లో పేరు వచ్చింది. వచ్చినాయి 2 సార్లు. గ్రామ కార్యదర్శి ఫోటో తీసుకపోయిండు, మా ఊరు గ్రామ కార్యదర్శి. గ్రామ కార్యదర్శి ఏమన్నాడు మరి? వస్తుంది అన్నాడు. ఇంటికి వచ్చి ఫోటో తీసుకపోయిండు. ఇంతవరకు లిస్ట్. ఇప్పుడు మీకు మండలంలో ఎండిఓ అని ఒక ఆఫీసర్ ఉంటాడు. అవును సార్. మీ కార్యదర్శి నంబర్ కూడా పంపి, నేను మాట్లాడతా. ఇలా కారణం ఏంది మరి, వీళ్ళ దగ్గర పోయిందా లోపం? వీళ్ళు ఇప్పుడు కార్యదర్శుల దగ్గర కూడా కొంత ఉంటుంది. మీకు ఏమైనా ల్యాండ్ ఉందా? మీకు జాగా, ఇల్లు జాగా, భూమి జాగా ఏమైనా ఉందా? వ్యవసాయం పక్క పంటే ఉన్నది. ఎంత ఉంది? 200 గదాలకు ఎక్కువ ఉండేది. లేదు, నేను అనేది మీకు పంట పొలం కానీ ఇప్పుడు ఏమైనా ట్రాక్టర్స్ కానీ వెహికల్స్ కానీ ఇప్పుడు ఏమైనా టాటాయిస్ లాంటి ఏమైనా 4 చక్రాల వాహనాలు ఉన్నాయా మీకు ఏమన్నా? వ్యవసాయ ల్యాండ్ ఎంత ఉంటుంది మీకు? మొత్తానికి లేదా? ఎస్సీ మాదిగనా? అవును సార్. అయితే నేను చెప్తా ఒకసారి. మీ కార్యదర్శి నంబర్ నాకు కనుక్కో. అయితే కార్యదర్శి అడిగా సార్, ఇక్కడ కడెన్సీఆర్ వర్సెస్ కాంగ్రెస్ కు వర్తలేదు. అది ఇక కార్యదర్శి ఏమంటలేదు, మీరే ఉన్నారు కాదబ్బా మేమేం చెప్తాం అంటాడు. ఒకసారి ఎండిఓ గారి నంబర్ కనుక్కుంటావా సార్? మండల ఆఫీస్లో ఎంపీడీఓ ఆఫీస్లో ఎండిఓ గారు అని ఉంటాడు. ఓకే సార్. ఇస్తలేడు. ఎవరు ఇస్తలేరు? అయితే మీ లిస్ట్ నాకు తెలియదు అబ్బా. ఎంఆర్ఓ తాడికి కూడా పోయినా. ఎంఆర్ఓ కాదు ఎంపీడీఓ ఆఫీస్లో ఎండిఓ అని ఉంటాడు. ఓకే సార్. అయితే కలుస్తలేడు సార్. మీకు కలుస్తలేడా? పోతే ఊరికే మీటింగ్ కలుసు కాదు, ఆయన నంబర్ కనుక్కో అంతే. ఆయన నంబర్ కనుక్కుంటే సార్ మరి ఏంది పరిస్థితి, వీళ్ళకి ఎందుకు రాలే, భూమి జాగా ఏం లేదు కదా, మరి పరిస్థితికి ఇట్లా ఉన్నది, నేను ఒకసారి మాట్లాడతా సార్. నేను అనుకోని మళ్ళీ నీకు అయ్యా. సరే మంచిది. ఒక్క నిమిషం. నిన్న బాగా మాట్లాడింది తుక్కరాం నాథయ్య గురించి. గదే ఇప్పుడు పైసా పని చేయరు వీళ్ళు. ఏంటంటే వీళ్ళ జాతర ఇప్పుడు సరే నువ్వు ఎవరైనా కానీ ఒక నాయకుడు ఎదుగుతా ఉన్నప్పుడు కింది వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను కాపాడుకుంటూ రావాలన్నా అదా? అదే కానీ మరి ఇప్పుడు ఈయన ఏ పార్టీ సమాజ సేవ చేసి ఏ పార్టీ పెద్ద ఎత్తున ఇప్పుడు ఈయన ఎదిగితే మొత్తం సమాజం మొత్తం ఎదిగినట్టేనా? మరి ఇప్పుడు వాళ్ళని తిట్టుకుంటా నువ్వు సమాజానికి ఎంతో కొంత సమాజ సేవ చేసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు తెలంగాణలో? మరి ఎవడన్నా ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి మంచిగా ఎవడన్నా? మరి ఎందుకు అయితే వాళ్ళతో ఎందుకు అయితే అంటే వాళ్ళు దోసుకుంటారు. ఈయన ప్రజల కోసం పని చేస్తున్నాడు. ఏం
ఏం లేదు సార్, అంతా డూబాయ్. ఇప్పుడు తిరుమల మళ్ళీ అంటే చూడు ఆయన చేస్తుండు రికార్డు. యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎవ్వరు ఒక్కడంటే ఒక పైసకి ఇట్లా ఒక్కొక్కసారి వీళ్ళు నేను పేదోళ్ళకి సాయం చేస్తామని చెప్పాను. పేదోళ్ళ బాధలు ఎట్టుంటాయి అనేది వీళ్ళకి అర్థమవుతుంది. అదే సార్. సరే మంచిది. నువ్వు ఒకసారి నువ్వు ఎంపీడీఓ ఆఫీస్కో, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కొడుకు బిడ్డలు లేరు ఎవరు? మా తమను కొడుకున్నా కానీ నేనే పోవాలి. నువ్వు ఒకసారి పోయి ఎంపీడీఓ గారి నంబర్ కనుక్కో. సార్ సరే నేను మాట్లాడతా. సార్ ఒక నిమిషం నేను పోయిపోయాలా, పనికి పోతున్నా. సరే నువ్వు ఎప్పుడైనా కనుక్కొని నాకు చెప్పు. నాకు ఇంకేది జర ఇల్లు వచ్చేటట్టు చేయండి సార్. సరే నేను మాట్లాడతా. అసలు విషయం ఏంది, ఏం కథ, ఎందుకు రాలేదు మరి నేను మాట్లాడుతుంది. ఎస్సీ మళ్ళా గదే చెప్పినావు, ఎస్సీ మాదిగా అని చెప్పినావు, మరి ఎందుకు రాలే ఏం కథ అనేది నేను కనుక్కుంటుంది. సరే సార్, థ్యాంక్ యూ సార్. సరే ఓకే. ఇగో ఇది ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఎవడు మాట్లాడు. ఇక మాట్లాడితేనే ఎమ్మెల్యే అవుతా, ఎంపీ అవుతా, ఈ పెద్ద ఎదురు కొడతారు తప్పితే ఎవడు మాట్లాడు. ఈ ఎస్సీ మాదిగ సామాజిక వర్గం పాపం వీళ్ళకు ఇల్లు పరిస్థితి గిట్లున్నది. ఇగో ఇల్లు పరిస్థితి గిట్లున్నది. మరి వీళ్ళకి ఎందుకు రాలే, ఎక్కడ పోయింది లోపం అక్కడ. వీళ్ళు ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు వేరు. ఇప్పుడు గెలిచిన తర్వాత వీళ్ళు పెద్దరికం చేస్తా అంటే వీళ్ళకి పడతలేదు. కాంగ్రెస్ వర్సెస్ కడియం శ్రీహరి నడుతుందట అక్కడ. మరి ఎవరు ఇప్పుడు వీళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు సెలెక్ట్ చేసిన వీళ్ళు మెచ్చరు. ఇక గిట్ల ఉంటుంది మధ్యలో అమాయకులు. ఇటువంటి అమాయకులు బలవుతారు. ఇక్కడ ఈ విషయం చూడు, ఇక ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. అసలు ఈ గట్టిగా వర్షం కొట్టి అటు ఇటు జల్లు కొడితే ఇది నా గోడలు నాని కూడా గోలేటట్టు అనిపిస్తుంది అట్లా. మరి ప్రభుత్వాలు జెండాలు మోస్తాం, మనం జిందాబాదులు కొడతాం, కానీ మనం ఎవడు ప్రజల గురించి మాట్లాడతారో వాడిని ఎగతాళిగా చేస్తాం మనం. అట్లుంటుంది మన పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారితే ఉంది అదే నాయకులు. మళ్ళీ ఇల్లున్నాడు అన్నుంటాడు, అన్నున్నాడు ఇల్లుంటాడు. కడియం శ్రీహరి గత 9.5 సంవత్సరాలు అన్నున్నాడు, మళ్ళీ ఇళ్ళకి వచ్చిండు. ఇంకా మార్పు ఎంచెలు వస్తుందిగా, కొత్త నాయకులు ఎక్కడి నుంచి వస్తారు.